మాట్లాడిన లీడర్ అంటే, తక్కువ ఏజ్లో అంటే చాలా బాగా పని చేసిన లీడర్ అంటే కవిత మేడం గారు, ఎంపీ గారు, మా డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారు, మా కమిషనర్ గారు అంజనీ కుమార్ గారు, మా మహిళ కోసం చాలా డెవలప్ చేసిన, చాలా రెస్పాన్సిబిలిటీతో పని చేసిన సునీత మేడం గారు, మా హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గారు, మా మల్లారెడ్డి గారు ఎండి గారు హౌసింగ్ కార్పొరేషన్, వేదిక మీద ఉన్నారు అందరు అదర్ ఆఫీసర్స్, వచ్చి ఈ ప్రోగ్రాంలో వచ్చిన అందరికీ, మీడియా మిత్రులకు అందరికీ నా పేరుతో నమస్కారం. తెలంగాణ వచ్చే తర్వాత మా ఆనరబుల్ సీఎం గారు పోలీస్ డిపార్ట్మెంట్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకంటే తెలంగాణ వచ్చే ముందు చాలా లీడర్స్ ఇంక్లూడ్ ఆ టైంలో ఉన్న చీఫ్ మినిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు ఒక మాట, తెలంగాణ వచ్చే తర్వాత ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసినా చాలా కష్టం అవుతుంది, నెక్స్టిజం వస్తుంది. ఆ టైంలో చాలా ప్రపోజల్ చేశారు. మా ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ కమిటీ చేశారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఎట్లా పోలీసులో అంటే ఎట్లా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. తర్వాత మా డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారితో చాలా డిస్కస్ చేశారు ల్యాండ్ ఆర్డర్ కోసం, మహిళా కోసం, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం. ఈ బిల్డింగ్ చాలా ఇంపార్టెంట్ బిల్డింగ్ ఉంది. ఇక్కడికి మొత్తం డిస్ట్రిక్ట్లో కంట్రోల్ చేసినాకి బాగా అవుతుంది. ఈ బిల్డింగ్ చూపిస్తే కార్పొరేట్ బిల్డింగ్ ఎట్లా ఉంది, ఎంతమంది పోలీస్ ఆఫీస్ ఏ పోలీస్ స్టేషన్ ఉన్నాయి, లేకుంటే పోలీస్ ఆఫీసర్స్ అంత మంచి లేదు. లాస్ట్ 2 years బిఫోర్ కేరళలో చీఫ్ మినిస్టర్ వచ్చిన తర్వాత ఒక పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ చూపే తర్వాత ఆయన చెప్పారు ఇండియాలో ఎక్కడ లేదు ఇది ఎట్లా పోలీస్ స్టేషన్. తప్పకుండా పోలీస్ మన చాలా బాగా పని చేస్తున్నారు. ఇప్పుడు పోలీస్ భయం లేదు పబ్లిక్కి. పబ్లిక్ ఎవరు పోతే అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. పోలీస్ పబ్లిక్ ఫ్రెండ్షిప్లో చాలా పని చేశారు. నేను చాలా మా డీజీపీ గారు, కమిషనర్ గారు చాలా శుభాకాంక్షలు చెప్తున్నాను. లేడీస్లోని మా మేడం చాలా బాగా కాన్ఫిడెన్స్ తీసుకొచ్చిన. ఇప్పుడు ఏ భయం లేదు, చాలా క్రైమ్తో ఎప్పుడు జరుగుతుంది. మరి చాలా పర్సంటేజ్ తక్కువ అయింది తెలంగాణ వచ్చిన తర్వాత. పర్సనల్లీ మా ఆనరబుల్ సీఎం గారు ఎప్పుడు అంటే వాచ్ చేస్తున్నారు. అసలు కావాలి అంటే పీస్ కావాలి. మీ దగ్గర ఎంత డబ్బులనే పర్వాలేదు, పీస్ లేకుంటే ఏమైతలేదు. పోలీస్ ద్వారా ఈ ఇండియాలో ఇప్పుడు నంబర్ 1 పోలీస్ ఉంది, మా తెలంగాణ పోలీస్ ఉంది. మంచి అడ్మినిస్ట్రేషన్ అంటే మా పోలీస్లో ఉంది. చాలా మంది ఇప్పుడు చాలా క్రైమ్ చేసి అంటే ఆయనకు చాలా కంట్రోల్ చేశారు. క్రైమ్ రేట్ బి చాలా తగ్గింది. ఇప్పుడు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చాలా క్రైమ్ అవుతుంది. ఇప్పుడు పర్సంటేజ్ లాస్ట్ 6 months బిఫోర్ మా కమిషనర్ గారు ఒక డిక్లేర్ చేశారు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎంత పర్సంటేజ్ తక్కువ అయింది. చాలా స్ట్రెచింగ్లో నియర్లీ 45%కి ఎక్కువ తక్కువ అయింది. చంచగూడ జైల్లో, చెర్లపల్లి జైల్లో అంటే ఇప్పుడు టెంపరీ చంచగూడ జైల్లో ఖైదీ వస్తున్నారు. పర్సంటేజ్ అంటే 50% తగ్గింది. తప్పకుండా మా పోలీస్ పేరు చాలా ఇండియాలో బాగా ఉంది. ఫారెన్లో బి చాలా మంది వచ్చేళ్ళతో కలిస్తే ఒకటి మాట చెప్తున్నారు, మా తెలంగాణ వచ్చిన తర్వాత మనకు ఏ భయం ఉంది అయిపోయింది. ఇంతకుముందు పోలీస్ అంటే చాలా అదర్ స్టేట్లో బి వచ్చి ఇక్కడ అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తున్నారు. పోలీస్ దగ్గర పోవాలి అంటే చాలా భయం ఉంది. ఇప్పుడు ఒక ఫోన్ చేస్తే అంటే రికార్డు ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత వితిన్ 3 minutes 4 minutesలో పోలీస్ అంటే ఇమీడియట్ వెళ్తున్నారు అక్కడ స్పాట్లో. అంటే ఫస్ట్ టైం ఎక్కడ ఇండియాలో ఎక్కడ లేదు. మా తెలంగాణ స్టేట్లో మా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా యాక్టివ్ ఉంది. 24 hours పని ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా క్రిమినల్ రైడ్ బి జరిగింది. ఇప్పుడు ఏం జరగలేదు. పోలీసులో అంటే ఎంత పబ్లిక్లో చాలా పోలీస్ వాక్ చేశారు, పోలీస్ పబ్లిక్ ఫ్రెండ్షిప్ చేశారు. పబ్లిక్లో భయం ఉంది, అది తక్కువ అయింది. పోలీస్ అంటే మా ఫ్రెండ్ ఉంది అట్లా ఫీల్ చేస్తున్నారు అందరూ. నేను చాలా ఈరోజు ఇది బిల్డింగ్ చాలా ఫాస్ట్ తయారు చేశారు. మా హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారు దామోదర్ గారు నేను శుభాకాంక్షలు చెప్తున్నారు. మా ఆనరబుల్ సీఎం గారు 1 year ఎక్స్టెండ్ చేశారు నిన్నట. ఆయనకు చాలా ఇన్నోసెంట్ మంచి చాలా బాగా పనిచేస్తున్నారు. ఈ బిల్డింగ్ ఎంత ముందు మా ఆనరబుల్ సీఎం బర్త్డే రోజులో
అది కమిషన్ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేశారు. రచ్చబండ చాలా చాలా పెద్ద బిల్డింగ్. సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ కోసం చిన్న డిస్ట్రిక్ట్ చేశారు, కమిషనరేట్ చేశారు, పోలీస్ ఎస్పీస్కి ఎక్కువ చేశారు ఆఫీసర్కి. ఈ చిన్న బిల్డింగ్ చిన్న డిస్ట్రిక్ట్ అయిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ చాలా బాగా అయింది. పోలీస్ తప్పకుండా చాలా డే బై డే చాలా నంబర్ 1 పని చేస్తున్నారు. తప్పకుండా ఇది రెస్పాన్సిబిలిటీ మా ఆనరబుల్ సీఎం గారు ఉంది. ఆనరబుల్ సీఎం గారు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు చాలా మీ పోలీస్ డిపార్ట్మెంట్కు చాలా మంచి గైడ్ చేశారు, మంచి డెవలప్ చేశారు. ఈ బిల్డింగ్ కోసం ఈ రోజు ఇనాగ్రేషన్ చేశారు. నేను చాలా పోలీస్ డిపార్ట్మెంట్కి మేడం గారికి చాలా శుభాకాంక్షలు చెప్తున్నాను. నాకు ఇచ్చిన అవకాశంకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.